నేతల కన్ను పడితే వైజాగ్లో ఏదైనా సరే వారి సొంతం కావాల్సిందే. కాదంటే పంతం పట్టి మరీ సొంతం చేసుకున్నారు. లేదంటే ఇక మీ ఇష్టమని బెదిరించేవారు. అవి ఖాళీ భూములైనా కావచ్చు, సంస్థలైనా కావచ్చు. వాటి యజమానులు, నిర్వాహకులు ఫ్యాన్ పార్టీ నేతల పాదాక్రాంతం కావాల్సిందే. ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్లో వైసీపీ నేతలు చొరబడి పొలిటికల్ పునరావాస కేంద్రాలుగా మార్చేసుకున్నారు. అలాంటి వాటిలో వైజాగ్ ఫిల్మ్ క్లబ్ ఒకటి. ఈ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ను వైసీపీ నేతల చెర నుంచి విడిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? బయటకు వెళ్ళకపోతే మెడబట్టి గెంటేస్తామని కూటమి నేతలు వార్నింగ్ ఇచ్చారా? కాదు కూడదు అంటే తోక కట్ చేస్తామని హెచ్చరించారా? దీంతో ఫ్యాన్ పార్టీ నేతలు మెల్లగా సర్దుకుంటున్నారా? అరాచకాలనే నమ్ముకుంది. అక్రమాల పునాదులపైనే 5 ఏళ్లు పాలన చేసింది. రాజకీయాలకు అతీతంగా నడవాల్సిన రంగాల్లోకి పాలిటిక్స్ ను చొప్పించింది. స్పోర్ట్స్, సినిమా రంగాలను విడిచిపెట్టలేదు. అన్ని తమ వారికి దోచిపెట్టడానికి ప్రయత్నించింది. ఇది గత వైసీపీ పాలకుల తీరు. సాగర నగరం విశాఖ సినిమా షూటింగ్ లొకేషన్స్ కు ఫేమస్. పలువురు ప్రముఖ డైరెక్టర్లు ఇక్కడ చిత్ర నిర్మాణం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు హైదరాబాద్ కంటే వైజాగ్ లోనే ఎక్కువ షూటింగ్స్ జరిగేవి. కానీ కారణాలేవైనా ఆ తర్వాత తగ్గిపోయాయి. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం సినిమా రంగాన్ని ప్రమోట్ చేసేందుకు ప్రణాళికలు అమలు చేసింది. ఈ క్రమంలోనే 2016లో వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ను ప్రారంభించింది. దీన్నే ఫిల్మ్ నగర్ కల్చరల్ అసోసియేషన్, ఫిల్మ్ నగర్ క్లబ్ అని కూడా పిలుస్తారు. తెలుగుదేశం ప్రభుత్వం దీనికి భూమి కేటాయించింది. కానీ 2019లో ప్రభుత్వం మారింది. అంతకుముందు సినీ ప్రముఖుల చేతిలో ఉన్న ఈ కేంద్రంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సామాజిక వర్గం పాగా వేసింది. ఇంతవరకు పర్వాలేదు, కానీ ప్రభుత్వం మాది, అన్నింటిలో మా ముద్రే ఉండాలని భావించారు. వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ నుంచి అసలైన సభ్యులను పక్కకు పంపారు. కొసర సభ్యులు చేరారు, పదవులు కొట్టేశారు. అయినా పర్వాలేదనుకున్నారు అసలు సభ్యులు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటే చాలని భావించారు. కానీ అలా జరగలేదు. సినిమా రంగంతో సంబంధం లేని వైసీపీ పెద్దలు, పాలకులకు సంబంధాలు ఉన్నవారు చేరిపోయారు. సినీ ప్రముఖులను తొక్కేసి వైసీపీ నేతలు పాలకవర్గం పగ్గాలు చేపట్టారు. తర్వాత ఇష్టారాజ్యంగా తమ అనుయాయులకు సభ్యత్వం కల్పించింది. మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి, ఇలా అందరూ వైసీపీ పెద్దలే చక్రం తిప్పారు. అన్నింటికీ వైఎస్ఆర్ పేర్లు పెట్టి ఫిల్మ్ క్లబ్ ను లాగేసుకున్నారు. అంతేకాదు, ఇప్పుడున్న కార్యవర్గాన్ని శాశ్వత ఎగ్జిక్యూటివ్ బాడీగా ప్రకటిస్తూ తీర్మానం చేశారు. తదనంతరం కుటుంబ సభ్యులే కార్యవర్గంలో కొనసాగేలా చేసుకున్నారంటే ఈ క్లబ్ ను ఏ ఉద్దేశంతో స్వాధీనం చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. దీంతో లక్ష్యం దెబ్బతింది. ఫిల్మ్ క్లబ్ ఫ్యాన్ పార్టీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. దీన్ని వైసీపీ పెద్దలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 1630 మంది సభ్యులు ఉంటే 38 కోట్ల మేర నిధులు ఉన్నాయి. ఇది చాలా తక్కువ ఫండ్. చాలా మందికి సభ్యత్వ రుసుము లేకుండానే మెంబర్షిప్ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడంతా రివర్స్ అవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న కెఎస్ రామారావు, నటుడు అశోక్ కుమార్ మళ్లీ రంగంలోకి దిగారు. తిరిగి సినీ ప్రముఖుల చేతుల్లోకి తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. భీమిలి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును తీసుకొచ్చి మీడియా సమావేశం పెట్టి వార్నింగ్ ఇప్పించారు. పరోక్షంగా పాలకవర్గం నుంచి తప్పుకోవాలని ఆదేశించారు. వైసీపీ నేతలకు పొలిటికల్ పునరావాస కేంద్రంగా మారిన ఈ క్లబ్ ను ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. పూర్తిగా సినీ ప్రముఖులతో ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సినీ రంగంతో సంబంధం లేని వారి సభ్యత్వాలను తొలగించి అక్రమార్కులపై కొరడా ఝులిపించే దిశగా చర్యలు చేపట్టడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు వైసీపీ పాలనలో వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతోంది. గంటా శ్రీనివాసరావు ఇచ్చిన భరోసాతో ధైర్యం తెచ్చుకున్న క్లబ్ సభ్యులు వైఎస్ఆర్ లాన్ పేరును తొలగించారు.
వైజాగ్ ఫిల్మ్ క్లబ్ సభ్యులు చేసిన సాహసం మరికొన్ని సంస్థలకు స్ఫూర్తినిచ్చింది. వైసీపీ నేతల కబంధ హస్తాల నుంచి తమ సంస్థ ఆర్గనైజేషన్స్ ను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఫ్యాన్ పార్టీ నేతలు సాగించిన భూదందాల్లో నలిగిపోయిన బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. కూటమి నేతలకు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. దీంతో వైసీపీ నేతలు సైలెంట్ అవుతున్నారు. తప్పులు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటాయోనని కొందరు మెల్లగా జారుకుంటున్నారు. ఫిల్మ్ క్లబ్ సభ్యుల యాక్షన్ కు కూటమి సర్కార్ నుంచి స్పాంటేనియస్ రియాక్షన్ వచ్చింది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.